హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పొడి. ముందుగా మునగాకుని మంచిగా కడిగి ఎండబెట్టుకోవాలి. కొంతసేపు ఈ విధంగా తడి లేకుండా చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి తడి లేకుండా చేసుకున్న మునగాకు పొడిని ప్యాన్లో వేసి ఒక సెకండ్ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఎంతైతే మునగాకు తీసుకుంటారో దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఇది. దీంట్లోకి కావలసినవి 4 ఎండుమిరపకాయలు, 1 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా కందిపప్పు, 1 చెంచా పెసరపప్పు, 1 చెంచా ధనియాలు, సగం చెంచా జీలకర్ర, పావు చెంచా మెంతులు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. వీటన్నింటినీ వేయించుకోవాలి.